మనల్ని బ్యాంక్ సర్వర్లు ఏటీఎం మిషన్లు మోసం చేస్తున్నాయి. మనం ఏటీఎం మిషన్లో కార్డు పెట్టి పిన్ కొట్టగానే పిన్ కరెక్ట్ అయితే ప్రాసెసింగ్ అని, పిన్ రాంగ్ అయితే రాంగ్ పిన్ అని చూపిస్తుంది. బట్ మన పిన్ అనేది సీక్రెట్ కదా. మరి ఏటీఎం మిషన్కి ఎలా తెలుసు మనం కొట్టిన పిన్ రాంగా రైటా అని? అంటే ఏటీఎం మిషన్ మన పిన్ని స్టోర్ చేసుకుంటుందా, లేక బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరికైనా మన పిన్ అనేది తెలుసా? ఇలాంటి డౌట్స్ మనలో చాలామందికి వచ్చే ఉంటాయి. బట్ ఇవేవి నిజాలు కావు. యాక్చువల్గా మన పిన్ అనేది ఈ ఏటీఎంస్ డైరెక్ట్గా రీడ్ చేయలేవు. ఎందుకంటే మన పిన్ అనేది బ్యాంక్ అండ్ ఏటీఎం సర్వర్స్లో నార్మల్గా మన పిన్ నెంబర్స్లో సేవ్ కావు. ఇవి ఎన్క్రిప్షన్ పద్ధతిలో ఒక యూనిక్ అండ్ సీక్రెట్ కోడ్ రూపంలో సేవ్ అవుద్ది. ఎగ్జాంపుల్, ఇప్పుడు పిన్ 1234 అయితే అది సర్వర్స్లో ఇలా సీక్రెట్ కోడ్ రూపంలో సేవ్ అవుద్ది. సో ఎప్పుడైతే మనం ఏటీఎంలో పిన్ నెంబర్ ఎంటర్ చేస్తామో అప్పుడు ఆ నంబర్ని మిషన్ ఎన్క్రిప్ట్ చేసి ఆ ఎన్క్రిప్షన్ తర్వాత జనరేట్ అయిన కోడ్ని బ్యాంక్ సర్వర్స్కి ఒక సెక్యూర్ నెట్వర్క్ ద్వారా పంపిస్తుంది. అలా పంపించిన ఎన్క్రిప్ట్ కోడ్ని మన కార్డ్కి లింక్ ఉన్న పిన్ నెంబర్తో కంపేర్ చేస్తుంది బ్యాంక్ సర్వర్. రెండు మ్యాచ్ అయితే ట్రాన్సాక్షన్ సక్సెస్ అని, ఇన్కేస్ రాంగ్ అయితే రాంగ్ పిన్ అని ఏటీఎం మిషన్కి సిగ్నల్ పంపిస్తుంది. సో అలా బ్యాంక్ పంపించిన సిగ్నల్స్ని మనకి పిన్ ఎంటర్ చేశాక ఏటీఎం మిషన్ డిస్ప్లే చేస్తుంది. ఇదంతా జస్ట్ కొన్ని సెకండ్స్లోనే జరుగుద్ది. సో ఇలా ఒక సీక్రెట్ కోడ్ పైన ఈ వ్యవస్థ అంతా నడుస్తుంది అన్నమాట. ఇది ఆ ఏటీఎం మిషన్ వెనుకున్న రహస్యం. ఇంకా మీ గ్యాంగ్లో ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షార్ట్ షేర్ చేయి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మామ.